ఏపీ ఎస్సీ ఎస్టీ గెస్టెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ స్థాయికి వచ్చారంటే ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఈ గౌరవమైన స్థాయికి ఇక్కడికి స్టేటస్ పెంచిన రకంగా రావడానికి ఎంత కష్టాలు పడి ఉంటారో అందరికీ తెలుసు. పూర్వం అయితే ఇంకా మరింత కష్టమయ్యేది. ఇప్పుడు జనరేషన్స్ మారినాయి, అంత లేకపోయినా ఈ స్థాయికి చేరుకోవడంలో మీరు పడిన దీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్లో ఎంత పెద్దపీట వేశామో పథకాల్లో కానీ సంస్కరణలో కానీ ఇవన్నీ కూడా ఈ జనరేషన్స్, ఇప్పుడు పిల్లలు, భావి పౌరులు, ఇప్పుడు కుటుంబాలు, పేదరికంలో మగ్గుతున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలు, వీళ్ళు పూర్తిగా సద్వినియోగం చేసుకునే రకంగా చూడగలిగిన శక్తి కూడా మీకుంది. ఉద్యోగం రీత్యా మీకున్న సమస్యలను పరిష్కరించడం ఒక భాగం అయితే, నేను ఆశించే ప్రయోజనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆశించి అయితే ఇవన్నీ చేస్తున్నారో వాటిని పూర్తిగా తను తీసుకొచ్చిన చర్యలు, తను చేస్తున్న తన చర్యలు కానీ తన పథకాలు కానీ సంస్కరణలు కానీ ఉపయోగించుకుని మీలాగా ఈ అణగారిన వర్గాలన్నీ పైకి వచ్చే రకంగా చేసే కృషిలో మీరు అత్యంత కీలకమైన నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలనేది నా కోరిక. ఒకరం పైకి వస్తే మనతో పాటు ఒక 4 కుటుంబాలు 10 కుటుంబాలు పైకి రావాలి. ఒక 10 మంది మనలాగా చదువుకొని ఉన్నత విద్యావంతులై మనకంటే మెరుగ్గా స్థానానికి పోవాలి. ఇదే నేను నా కులానికి చేయగలిగింది, నా వర్గానికి చేయగలిగింది అని మీరు అనుకుంటే దానికి రెడీగా గతంలో లేదు. ఇలాంటి దానికి అవకాశాలు ప్రభుత్వాలు చాలా వచ్చాయి. అలాగే సంస్కరణలండి, లేకుంటే పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే కార్యక్రమాలనండి ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అయితే మొక్కుబడిగా జరిగాయి ఇంతకాలం, లేదా అందుకోసం పెడుతున్న ఖర్చులో రూపాయి ఖర్చు పెడితే 100 రూపాయలు ఖర్చు పెడితే అందులో 10 రూపాయలు మాత్రమే కిందికి చేరేది, 90 రూపాయల మధ్యలో మాయమయ్యేది. పేరుకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని ఎప్పుడు చెప్పినా అవి ఊరికి నోషనల్గా ఫిగర్స్ వరకే కన్ఫైన్ అయ్యేది, చట్టసభల్లోనో బయట వాదోపవాదాలకు ఉపయోగపడేవి తప్ప పూర్తి ఆ స్పిరిట్తో ప్రతి ఒక్క రూపాయి వృధా కాకుండా ఏ పర్పస్ కోసం పెడుతున్నామో అది కిందికి వెళ్ళి దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని తమ సొంత కాళ్ళ మీద నిలబడి ఏ టు జెడ్ ఎండ్ వరకు ఆ హ్యాండ్ హోల్డింగ్ అనేది, అది కూడా ఏది ఇప్పుడు ఉన్న మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సంపన్నులతో పోటీ పడగలిగే రకంగా, లేదా సొంతంగా కాళ్ళ మీద నిలబడి సొంత వృత్తి చేసుకునే రకంగా, సొంతంగా వ్యాపారం చేసుకునే రకంగా, అది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళకి కానీ గతంలో ఎక్కడా లేవు. అది మీకు తెలుసు, ఎందుకంటే ఇంప్లిమెంట్ చేసేది ఎక్కువ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన మీకే తెలుసు. అవి ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి అన్నదానికి 4 ఏళ్లలోనే దాదాపు 10-15 ఏళ్లలో జరిగే గతంలో అయితే జరుగుతున్న ప్రోగ్రెస్, అభివృద్ధి మీ ద్వారానే జరిగింది, మీరే గమనించి కూడా ఉంటారు. దానివల్లే మన పల్లెలు రూపాలు మారిపోయి ఎకనామిక్ యాక్టివిటీ విపరీతంగా పెరిగింది. ఈరోజు జిఎస్డిపి మనది ఇంతగా పెరిగిందంటే మధ్యలో 2 ఏళ్ళు కోవిడ్ వచ్చిన, ఎకానమీ మొత్తం స్టాండ్ స్టిల్కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం మన స్థూల ఉత్పత్తి ఇంతగా పెరిగిందంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. కారణం ఏంటబ్బా అని ఈ మధ్య చూస్తే ఈచ్ సెక్రటేరియట్ పరిధిలో
అంటే ఒక గ్రామ సచివాలయం పరిధిలో వార్డు సచివాలయం పరిధిలో అంటే 2000 నుంచి 3000 5000 మంది జనాభా ఉండే పరిధిలో గత 4 ఏళ్ల కాలంలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు కిందికి అక్కడికి వెళ్ళింది. 2000 జనాభా, 2000 నుంచి 3000 జనాభా అంటే ఒక 700 కుటుంబాలు 1000 కుటుంబాల మీద 4 ఏళ్లలో అది వెల్ఫేర్ మెజర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కావచ్చు, మరో రూపంలో కావచ్చు, ఈ ఫండ్స్ డైరెక్ట్ కిందికి వెళ్ళాయి. సూక్ష్మ స్థాయిలో మైక్రో లెవెల్లో యాక్టివిటీ జరిగింది. కింద డీసెంట్రలైజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీ ఏదో ఒక 2 ఇండస్ట్రీస్ వచ్చాయి అక్కడని కాకుండా రాష్ట్రంలో కిందికి పోయింది. పర్చేజింగ్ కెపాసిటీ పెరిగింది. 2,58,000 కోట్లు డీబీటీ ద్వారా నేరుగా కిందికి 1,40,00,000 కుటుంబాలకు ఎంతో కొంత రకరకాల రూపాల్లో అక్కడికి వెళ్ళింది. ఇదంతా ఎక్కడికి పోతుంది? తిరిగి మళ్ళీ ఎకానమీలోనే మన ఆర్థిక వ్యవస్థలోనే స్పెండింగ్ వస్తుంది. అన్నిటికీ బూస్ట్ వచ్చింది. ఈ బెనిఫిట్ అవుతున్నది ఎవరు ఎక్కువ అంటే అణగారిన వర్గాలే, అందులో ముఖ్యంగా ఎస్సీలు. ఇది మీరు గమనించిన యాక్ట్ కూడా ఉంటుంది, మీరు కూడా కింద చూసింటారు. అలాగే మనం ఇంతవరకు జరిగిన అపాయింట్మెంట్స్లో ముఖ్యంగా వార్డు విలేజ్ సెక్రటేరియట్స్లో 1,30,000 నింపితే నాకు గుర్తుండి 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతీ యువకులకే ఆ ఉద్యోగాలు వచ్చాయి. స్థానికంగా అక్కడ వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళ కమ్యూనిటీలో ఉంటున్నారు, అక్కడ అందుబాటులో ఉంటున్నారు. రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఐ థింక్ ఇప్పుడు ప్రొబేషన్ కూడా అయిపోయినట్టుంది. ఎక్కడో సిటీలో పోయి 60,000-70,000 వస్తే ఏదో ఇది అనుకుంటే ఇక్కడ 30,000 వస్తే దానికంటే ఎక్కువ. అంటే స్థానికంగా ఉండగలుగుతున్నారు, సేవ చేయగలుగుతున్నారు.